ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంత జరిగాక ఇది మగరాయుడు ఆట ఆడుతుందని, ఆ రుద్రాకి దీనికేదో సంబంధం ఉందని ఇంత ప్రచారం జరిగినాక ఇక దీన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారే? నేను వస్తాను. నేను చేసుకుంటాను మామా. చూడు, ఇది మా కుటుంబ విషయం. నువ్వు కలుగు చేసుకోకు. పో బయటికి. నువ్వు చిరాకు పడినా చీపో అన్నా ఇక నేను తప్ప నీకు వేరే దిక్కే లేదు. ఆల్రెడీ అక్కడ నీ గురించి ఊరంతా కోడై కూస్తుంది. ఏమత్తా, నేను రౌడీగాడినని నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయనన్నావుగా. నన్ను రౌడీ అనే అంటారు, కానీ నీ కూతుర్ని ఏమంటున్నారో చెప్పనా? వద్దులే, నా నోటితో చెప్పడం ఎందుకులే. రేపటి నుంచి ఆ మాటలన్నీ నువ్వే చెవులారా వింటావుగా. ఏంటమ్మా, బాక్సింగ్ నేర్చుకుంటావా? ఎందుకు పనికొస్తుంది అది? కాళ్ళు చేతులు విరక్కొట్టుకోవడానికి కాకపోతే? అందులో నువ్వు గెలవటం, డబ్బులు రావటం, మీ అమ్మకి వైద్యం చేయించడం, ఇదంతా జరిగే పనే అంటావా? నువ్వనగానే జరగకుండా ఏది పోదు. నేను తప్పకుండా గెలుస్తాను. నాకు నా మీద, రుద్ర సార్ నేర్పే ఆట మీద నమ్మకం ఉంది. అవునా? అసలు నీ గురువు అదే నీతో పాటు ఫోటోకి ఫోజ్ ఇచ్చిన రుద్ర బాక్సింగ్లో ఎలా గెలిచాడో తెలుసా? మత్తు పదార్థాలు తీసుకుని గెలిచాడు. అందుకే ఏకంగా ఆట ఆడే అవకాశం లేకుండా తీసేశారు. అట్టంటోడు నిన్ను గెలిపిస్తాడా? ఇంకొక మాట సార్ని ఏమైనా అన్నావో నీ ప్రాణం తీస్తా. అతన్ని ఒక మాట అనగానే ఇంత కోపం వచ్చిందంటే అంతా అనుకునేది నిజమే అన్నమాట. మళ్ళీ అదే మాట అంటావా? నీకు అసలు విషయం తెలియదేమో. నీకు కూడా ఆ మొత్తు మందే పెట్టి తన చుట్టూ తిప్పుకుంటున్నాడని అంతా అనుకుంటున్నారు. కరెక్ట్ అల్లుడు, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఆ మాయలోడేదో మాయ చేసేసినాడు. నా బిడ్డ బతుకు నాశనం అయిపోయినది. వచ్చి నువ్వు ప్రాణాలతో ఉండగానే దీనికో మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకున్నానే. ఇప్పుడు అది కూడా నెరవేరేటట్లేదే. దీనికి పెళ్లి చేయాలని నీ ఆఖరి కోరిక తీరదే లచ్చి. నువ్వు బాధపడకు మామా, నేనున్నాను కదా. ఇదిగో అత్త, నేను చెప్పింది నీకు నచ్చకపోవచ్చు, కానీ బాగా ఆలోచించు. నీ కూతుర్ని వేరే ఎవ్వడూ పెళ్లి చేసుకోడు. నీకా ఎక్కువ టైం లేదు. నా మాట విని నాకిచ్చి పెళ్లి చేసేయ్. మీరు అప్పు కూడా తీర్చక్కర్లేదు. పైగా నీ కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. తనంటే అంత ఇష్టం నాకు. అందుకే అప్పు పేరుతో తన చుట్టూ తిరుగుతున్నాను. నువ్వు సరే అను, రేపే తాళి కట్టేస్తా. నేను చచ్చినా ఒప్పుకోను. అమ్మా, వీడి మాటలు నమ్మద్దు. నన్ను బాక్సింగ్ లో గెలిచాక అప్పుడు తెలుస్తుంది వీడికి. ఓడిపోతే అమ్మా, ఓడిపోతే నీ భవిష్యత్ ఏందే చెప్పు. నువ్వు లక్షలు సంపాదించడం కంటే లక్షణంగా పెళ్లి చేసుకుని ఒక ఇంటి దానివి కావడమే నాకు ముఖ్యం. అంటే ఏంటమ్మా, ఈ పెళ్లి చేసుకో అంటున్నావా?
వేరే దారి లేకుండా చేసావంటున్నాను. లేదు, నేను ఒప్పుకోనమ్మా. నువ్వు జరిగే ఎందుకు ఒప్పుకోవే? మీ అమ్మ కూడా సరే అన్నాగా, ఇంకా ఆలోచించేది ఏం లేదు. నీ ఇష్ట ప్రకారం ఇంకేది జరగదు. ఈ పెళ్లి జరగాల్సిందే. అది చూసి మీ అమ్మ తృప్తిగా పోయినా పర్లేదే. నాన్ననే చెప్తున్నానే, డబ్బులు పెట్టి ఎలాగో మీ అమ్మకు వైద్యం చేయించలేను. అది బతుకుండగానే నీకు పెళ్లి చేసి అది తృప్తిగా పోయేలాగే చేస్తారు. అమ్మా, నాన్నకు నువ్వైనా చెప్పమ్మా. లచ్చి, దాని మాటకు నువ్వే కరిగిపోమాకే. అందరికి మంచి మొగుళ్ళు రారే. ఎట్టాంటి వాళ్ళైనా మంచిగా మార్చుకోవాలి. సి అన్నా తూ అన్నా, ఆడు మన గంగే కావాలని తిరుగుతున్నాడు. రేపు పెళ్ళాక ఆళ్ళలో మార్పు వచ్చి బాగా చూసుకుంటాడే. ఇంకెవరు ఏం మాట్లాడడానికి లేదు. ఈ నెల 24వ తారీఖున పెళ్లి ముహూర్తం ఖాయం. ఈ నెల 24వ తారీఖున పెళ్లి ముహూర్తం ఖాయం ఖాయం. రై, నువ్వు ఆ పైడి రాజుకి డబ్బిస్తావో మందు పోయిస్తావో నీ ఇష్టం. ఈ నెల 24వ తేదీ నీకు గంగకి పెళ్లి జరిగిపోవాలి. ఆ డేటే ఎందుకు సార్? ఎందుకంటే ఆ రోజే గంగకి బాక్సింగ్ మ్యాచ్ ఉంది. అదే రోజు పారుకి రుద్రకి పెళ్లి కూడా ఫిక్స్ చేశారు. సో అదే రోజు గంగకి నీకు కూడా పెళ్లి ఫిక్స్ అయితే అక్కడ గంగని ఇక్కడ రుద్రని అష్టదిగ్బంధనం చేసినట్టు అవుతుంది. దాంతో ఆ గంగ మ్యాచ్కి వెళ్ళటం కాదు కదా, నా దారికి అడ్డు లేకుండా పోతుంది. అర్థమైందా? సరే సార్, 24వ తేదీన మా పెళ్లి ఫిక్స్ చేస్తాను. ఓకేనా? మ్యాచ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ మంత్ 24న. 24వ తారీఖా? లేదు, కుదరదు. ఆ రోజు నాకు మ్యాచ్ ఉంది. ನಾನು పోటీలో గెలవాలి. రుద్ర సార్కి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అమ్మా, కావాలంటే నీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటాను. కానీ 24వ తారీఖు మాత్రం మ్యాచింగ్ ఆడివమ్మా. అదేది కుదరదు. ఇప్పుడు దాకా వచ్చిన నిందలు సెట పేరు చాలు. ఇంకా మ్యాచ్ లేదు, గీచి లేదు. 24వ తారీఖున మణిగాడితో నీ పెళ్లి ఖాయం. పాదాలుడు పెళ్లి ఏర్పాటు చేద్దాం. అదిగో ఇది చివరికి వచ్చేసింది. ఓ పుల్లుపాటు తీసుకోవాలుడు. సరే పదమా. అమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా, అమ్మా.